వెల్కమ్ టు రాజ్ న్యూస్. మెడిసిన్ ఒక స్వప్నం, ఒక లక్ష్యం, ఒక ప్యాషన్. కానీ లక్ష్యంలో ఉన్న బైపీసీ విద్యార్థులకు వేలల్లో మెడికల్ సీట్లు వారి ఆకాంక్షల మీద నీళ్లు చల్లుతున్నాయి. మెడిసిన్ చదవాలనుకునే మధ్యతరగతి విద్యార్థి కల నెరవేరే అవకాశం కేవలం విదేశీ వైద్య విద్యతో మాత్రమే సాధ్యం. అలాంటి వారి కోసమే స్థాపించబడింది కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఈ సంస్థ 2014లో స్థాపించబడి వందలాది విద్యార్థులను అబ్రాడ్కి పంపించి డాక్టర్లుగా తీర్చిదిద్దింది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కనకాచారి గారు మరియు CEO డాక్టర్ భానుప్రకాష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో నమస్తే కనకాచారి గారు. నమస్తే డాక్టర్ భానుప్రకాష్ గారు. నమస్తే. సో మొదటగా కనకాచారి గారు, రష్యా చైనాతో కంపేర్ చేస్తే కజకిస్తాన్లో MBBS చేయడానికి ఎందుకని విద్యార్థులు ఎక్కువగా వెళ్తున్నారంటారు? పాండమిక్ సిచ్యువేషన్ కన్నా ముందు రష్యాకు కానీ చైనాకు కానీ ఎక్కువ మంది విద్యార్థులు వెళ్తుండేవారు. ఆ పాండమిక్ సిచ్యువేషన్లో రష్యాకు చైనాకు వెళ్లకుండా చైనాలో కోవిడ్ ఎక్కువ ఉందని చెప్పి అక్కడ స్టూడెంట్స్ మళ్ళీ తర్వాత దాన్ని చైనా లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవడం, రష్యాలో కూడా రష్యన్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవడం కంపల్సరీ అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ 6 years అవుతుంది, ఈ కజకిస్తాన్ అయితేనే 5 years అవుతుందని చెప్పి రష్యాకు చైనా కంటే ఈ సంవత్సరం మాత్రం కజకిస్తాన్కి ఎక్కువ మంది విద్యార్థులు వెళ్తున్నారండి. ఓకే, సో డాక్టర్ భానుప్రకాష్ గారిని అడుగుదాం. భానుప్రకాష్ గారు, మొదటగా ఇంకా కజకిస్తాన్లో మిగతా యూనివర్సిటీల్లో పోలిస్తే మన యూనివర్సిటీలోనే ఎక్కువగా పాసింగ్ పర్సంటేజ్తో రావడానికి గల కారణాలు ఏంటంటారు? అదండి, ఎస్పెషల్లీ మనము అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీగా మనం మెడికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే మనకు యూనివర్సిటీ దానికన్నా కూడా ఆ యూనివర్సిటీకి ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఆ యూనివర్సిటీలో మనం తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏంటి, అండ్ ఆ పర్టికులర్ యూనివర్సిటీస్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది, ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎస్పెషల్లీ వీటన్నిటితోటి కాకుండా కూడా ఇండియన్ మేనేజ్మెంట్ కంప్లీట్లీగా మానిటరింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, దాని మీదనే మనకు MCA పాస్ పర్సెంటేజ్ అనేది ఆధారపడి ఉంటుందండి. మనకి ఇప్పుడు ఏ యూనివర్సిటీని మనం తీసుకున్నా కూడా కొన్నిసార్లు మనం యూనివర్సిటీ క్యాపిటల్ సిటీ గురించి మాట్లాడినా, లేదంటే ఆ యూనివర్సిటీకి సంబంధించి హిస్టరీ గురించి మాట్లాడినా కూడా అవన్నీ మనకు పాస్ట్కి సంబంధించి ఉంటాయి. ప్రజెంట్ సినారియోలో అంటే పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ఎలా ఉంటుంది అంటే ఆ యూనివర్సిటీ మీద ఏదైనా సరే అండి, ఇప్పుడు నాట్ జస్ట్ కేజీ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయినా సరే దాని పాస్ పర్సంటేజ్ అనేది ఆర్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్లీ ఇండియన్ మేనేజ్మెంట్ అనేది అక్కడ ఉండి కంప్లీట్లీగా స్టూడెంట్స్ని డే 1 నుంచి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యే వరకు కూడా వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఉంటేనే మనకు ఆ యూనివర్సిటీ నుంచి మనకు పాస్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా రావడం అనేది జరిగింది. అందులో భాగంగానే వన్ ఆఫ్ ద యూనివర్సిటీ మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్లో అక్రాస్ 5 to 6 కంట్రీస్లో అరౌండ్ 11 to 12 యూనివర్సిటీస్లో మా అండర్లో యూనివర్సిటీస్ నడుస్తున్నాయి. అందులో వన్ ఆఫ్ ద మేజర్ యూనివర్సిటీ ఇన్ కజాకస్తాన్లో చెప్పాలి అంటే దిస్ కోక్షితావ్ యూనివర్సిటీ. కోక్షితావ్ యూనివర్సిటీలో కూడా మిగతా దేశాల్లో మేము ఎలాంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని తీసుకొచ్చామో, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని అందిస్తున్నామో, సేమ్ థింగ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద కజాకిస్తాన్ యూనివర్సిటీ. ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా అండి, మీరు ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు కూడా, ఎంతోమంది కన్సల్టెంట్స్ మాట్లాడినప్పుడు కూడా కామన్ థింగ్గా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి చెప్పేది ఏంటి అంటే అక్కడ సేఫ్టీ గురించి చెప్తారు, సెక్యూరిటీ గురించి చెప్తారు, ఆర్ క్యాపిటల్ సిటీ అంటారు, లేదంటే వాళ్ళ ఎకానమీ గురించి మాట్లాడతారు. ఎవరైనా సరే మనము విదేశాలకు వెళ్ళి మనము ఒక MBBS అనేది చదివేటప్పుడు మనం ఒక మైండ్ సెట్ తోటి వెళ్తాం. అంటే ఖచ్చితంగా మనం రిటర్న్ వచ్చిన తర్వాత మనం ఇండియాలో ప్రాక్టీస్ చేయాలనే వెళ్తాము, irrespective of that country. Even though I can agree that safety security is the most important factor, but that is not the only factor. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఓకే, ఒక యూనివర్సిటీలో మనం అతన్ని జాయిన్ చేసిన తర్వాత మనకు MBBS డిగ్రీ తీసుకొని స్టూడెంట్ బయటికి వచ్చేటప్పుడు ఒక క్వాలిటీ స్టూడెంట్స్ని తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ కొంచెం అడ్జస్ట్ అయిపోతారు, కొంచెం వాతావరణానికి అడ్జస్ట్ అయిపోతారు, అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులకు అడ్జస్ట్ అయిపోతారు, అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతారు. కానీ 5 years అనేది ఒకవేళ సరిగ్గా చదవకుండా, సరిగ్గా నాలెడ్జ్ లేకుండా ఏదైనా స్టూడెంట్ వచ్చాడనుకోండి, ఎంసీఏలో పాస్ అవ్వడం అనేది కష్టము. అప్పుడే మనకు ఒకవేళ 2 to 3 years ఆ MCA పాస్ అవ్వడంలోనే మనకు ఒకవేళ స్టూడెంట్ అనేది టైం స్పెండ్ చేస్తే MBBSఏ టోటల్గా మనకు 7 నుంచి 8 సంవత్సరాలు అయినట్టుగా అవుతుంది. అందుకనే ఈ మా యూనివర్సిటీస్, మేము ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చే యూనివర్సిటీస్లో ఎస్పెషల్లీ కజాకిస్తాన్ గురించి మాట్లాడితే కేజీ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటి అంటే డే 1 నుంచి కూడా ఆ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్కి సంబంధించింది మా అండర్లోనే ఉంటుంది.
సో వీఆర్ ద వన్ హూస్ monitoring the curriculum, we are the one who is monitoring the education pattern, we are the one who is monitoring the examination pattern. అంతే కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే ఒక 100 మంది స్టూడెంట్ అనేది ఒక బ్యాచ్లో ఉంటే వీఆర్ ఇన్ అ పొజిషన్ టు సే మనకి ఎంతమంది పాస్ అవుతారు అని. అంటే గ్రాన్యులర్ లెవెల్లో కూడా మనం ఆ క్వాలిటీని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ స్టూడెంట్ బయటికి వచ్చిన తర్వాత పాస్ అవ్వడం అనేది చాలా ఈజీగా అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఏ పేరెంట్స్ అయినా సరే ఏ అబ్రాడ్ యూనివర్సిటీని కానీ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎడ్యుకేషన్ గురించి మెయిన్గా మాట్లాడండి. ఇండియన్ మెస్ కానీ లేదంటే క్యాపిటల్ సిటీలో ఉందా అవన్నీ తర్వాత, ఎందుకంటే దట్ ఈస్ కామన్, ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. బట్ ఎక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిటీ టాప్ లెవెల్లో ఉందో, ఎక్కడైతే మనకు పోస్ట్ పాండమిక్కి సంబంధించిన టాప్ నాచ్ టెక్నాలజీని యూస్ చేసి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు, అక్కడికి మనకు స్టూడెంట్స్ అనేది వెళ్తే క్వాలిటీ డాక్టర్ లాగా తిరిగి రావడం అనేది మనం చూస్తాము. దానివల్ల పాస్ పర్సంటేజ్ అనేది కూడా మనకి హైయెస్ట్ రావడం అనేది జరుగుతుందండి. ఓకే, సో కమింగ్ టు కనకాచారి గారు, కజకిస్తాన్లో కేవలం కేజీ యూనివర్సిటీలోనే ఎందుకని మీరు అడ్మిషన్ చేస్తారు? అండ్ కేజీ యూనివర్సిటీలో విద్యార్థులకు మీరు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు? కజకిస్తాన్ టోటల్లో గవర్నమెంట్ కాలేజీలలో టాప్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి ఇది కోక్షితో మెడికల్ కాలేజీ. ఇది ఆస్థానా సిటీలో ఉంటుంది. తర్వాత 1962లో ఎస్టాబ్లిష్ అయిన ఓల్డెస్ట్ కాలేజీ, వెల్ ఫర్నిష్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. పాస్ పర్సంటేజ్ మనకు ఇండియన్ ఫ్యాకల్టీ ఇవన్నీ ఇక్కడ బెస్ట్ అనిపించేసాయి. క్లినికల్ రొటేషన్స్ కూడా బాగుంటాయి, ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కజకిస్తాన్లో కేజీ యూనివర్సిటీని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో భానుప్రకాష్ గారు, మీరు ప్రొవైడ్ చేసే ప్రోజియం వీడియోస్ వల్ల విద్యార్థికి అకాడమిక్స్లో ఎలాంటి లాభాలు ఉంటాయని అనిపిస్తుంది మీకు? యా అండి, ఇప్పుడు మనకు పోస్ట్ పాండమిక్ గురించి అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఎవరు కూడా మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్లో జరుగుతుంది అని, ఎస్పెషల్లీ ఇండియా గురించి మాట్లాడితే ఎవరు ఊహించి ఉండరు 2019 వరకు కూడా. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజెస్ కానీ వేరే అందరు కానీ మెడిసిన్ అనే విద్య అనేది మనము ఖచ్చితంగా ఆన్లైన్లో చదవలేము అనే ఒక అపోహ ఉండేది. ఎస్, ఐ కెన్ ఆల్సో అగ్రీ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ప్రాక్టికల్ పార్ట్ అనేది మనం ఖచ్చితంగా ఏదైతే క్లినికల్ రొటేషన్స్ ఉన్నాయో లేదా ప్రాక్టీస్ ఉన్నాయో పేషెంట్ ఇంటరాక్షన్ ఉంటుందో అది ఖచ్చితంగా హాస్పిటల్లోనే జరుగుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద థియరీ పార్ట్ ఏవైతే ఉన్నాయో అది మనకు ప్రీ పాండమిక్ కన్నా ముందే మనకు వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్రెడీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వచ్చేసిందండి. కానీ ఇండియాలో అనేది ఎప్పుడైతే పాపులర్ అయిందో ఖచ్చితమైన పరిస్థితులు, ఎప్పుడైతే మెడికల్ ప్రొఫెసర్స్ అనేవాళ్ళు కానీ మెడికల్ టీచర్స్ అనేవాళ్ళు కానీ పాండమిక్ సిచ్యువేషన్లో ఖచ్చితమైన పరిస్థితుల్లో జూమ్ క్లాసెస్ తీసుకోవడం వల్ల ఓకే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో కూడా మనకు ఆన్లైన్లో చాలామందికి అలవాటు అవ్వడం అనేది జరిగింది, అవగాహన రావడం అనేది జరిగింది. కానీ అది పాండమిక్ టైంలో, అది మనకు 2019లో వచ్చింది. కానీ దానికన్నా ఎన్నో ఏండ్ల కన్నా ముందే మేము ఫ్యూచర్ గురించి ఆలోచించి, అంటే మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక టెక్నాలజీని తీసుకురావాలి. ఎలా అయితే మనకు బైజూ క్లాసెస్ అనేవి ఉన్నాయో +1 నుంచి +12 వరకు, కానీ ఎలా అయితే మనకు వేరే కోర్సెస్ అంటే నాన్ మెడికల్ కోర్సెస్కి సంబంధించి ఎక్కడ చూసినా కూడా దెర్ ఆర్ అప్లికేషన్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, యానిమేటెడ్ వీడియోస్ ఉన్నాయి, చాలా బాగా అర్థమయ్యేటట్టు. కానీ మెడిసిన్కి వచ్చేసరికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్. కాబట్టి ఎవరు కూడా యానిమేషన్స్ అనేవి మెడికల్ ఎడ్యుకేషన్లో తీసుకురావాలి అనేది ఐడియానే రాలేదు. వీఆర్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు సే దట్ కంప్లీట్ మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన కరికులంని తీసుకొని అనాటమీ నుంచి సర్జరీ వరకు కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన చాప్టర్స్, ప్రతి ఒక్క చాప్టర్కి సంబంధించిన టాపిక్స్ని మనం తీసుకొని దాన్ని మనం యానిమేషన్ చేయడం అనేది వీఆర్ ద ఓన్లీ వన్ వి డిడ్ ఇట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఏదైతే స్క్రీన్లో చూస్తున్నారో, ఎప్పుడైనా సరే అండి మనం ఒక టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే 10 మందికి 10 రకాలుగా మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ స్కూలింగ్ దాని ఆధారంగా, లేకపోతే మన లాంగ్వేజ్ బ్యారియర్స్ ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్గా అర్థం కాకపోవచ్చు. అంతేకాకుండా మెడిసిన్ అనేది, మెజారిటీ ఆఫ్ ద మెడిసిన్ అనేది విజువల్ ఫీల్డ్ అండి. ఒక టెక్స్ట్ బుక్ నుంచి మనం ఒక థియరీ చదువుకునేటప్పుడు దాన్ని మనం ఊహించుకోవాలి. అంటే మన బాడీలో జరిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినామినాస్, ఫిజియలాజికల్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో, బయోకెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఊహించుకోవాలి. నేను ఊహించినట్టుగా నా పక్కతను ఊహించలేడు, నా పక్కతను ఊహించినట్టుగా ఇంకో స్టూడెంట్ ఊహించలేడు. అలా ఒక 100 మందిని మనం ఒక యూనివర్సిటీలో పెట్టినప్పుడు, మనం ఒకటే టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు, ఒకటే క్వాలిటీ ఆఫ్ డాక్టర్ అని, ఒకటే క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్ బయటికి రావాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ని ఒకే రకంగా అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరైతే స్క్రీన్లో చూస్తున్నారో దీస్ ఆర్ ది
ది ఓన్లీ యానిమేటెడ్ వీడియోస్ వాట్ వీఆర్ గివింగ్. అంటే టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడే ఆ ఊహని కూడా మనము స్టూడెంట్ బ్రెయిన్లో ఇంప్లిమెంట్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం అనుకునే వాళ్ళం, ఏదైతే కార్టూన్స్ చూసినట్టుగా మనం ఒక మూవీ చూస్తే మనకు 3-4 ఏండ్ల వరకు ఆ మూవీలో ఉన్న ప్రతి సీను గుర్తుంటుంది, కానీ చదువు ఎందుకు మనకు గుర్తుండదు, మనం ఎందుకు బై హార్ట్ చేయవలసి వస్తుంది అని చెప్పేసి. ఎందుకు అంటే విజువల్ అనేది అంత ఇంపాక్ట్ ఉంటుంది బ్రెయిన్ మీద, మనం అవసరమైనా కూడా కావాలన్నా కూడా మర్చిపోలేం మనం. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా మేము యానిమేట్ చేయడం అనేది జరిగింది. ఈ యానిమేషన్ వీడియోస్ అనేది మనం స్టూడెంట్కి ఇవ్వడం వల్ల ఏమైపోతుంది అంటే, ఒక స్టూడెంట్ అనే అతను 5 to 6 టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఆ 5 to 6 టెక్స్ట్ బుక్కి సంబంధించిన మెటీరియల్ అంతా ఒకటే దగ్గర క్రోడీకరించి దాన్ని మళ్ళీ చదువుకొని అర్థం చేసుకునే వరకు ఒక 3 to 4 అవర్స్ అవుతుంది. ఆ 3 to 4 అవర్స్ స్పెండ్ చేసే టైంని మనం కంప్లీట్లీ యానిమేటెడ్ విధానంలో ఒక ½ an hourలో ఇచ్చామనుకోండి, ఎస్పెషలీ మెడికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి చాలామందికి చదువుకునే టైం అనేది ఎక్కువగా ఉండదు. ఆ టైం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా విజువల్లీ ఇంపాక్టబుల్ వీడియోస్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయినప్పుడు రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏమైపోతుంది అంటే స్టూడెంట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా చాలా బాగా అర్థం చేసుకోగలడు. అండ్ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే ఏవైతే మనకు విజువల్లీ కంప్లీట్లీ మన మెమరీలో స్టోర్ అయ్యి ఉందో అది రిప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల హీ కెన్ బీ ది బెస్ట్ డాక్టర్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్. సో దీస్ ఆర్ ద వీడియోస్ వాట్ వీఆర్ గివింగ్ ఇట్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్ అక్రాస్ ద గ్లోబ్ అండి. ఓకే, నిజంగానే విజువల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, చూసే స్టూడెంట్స్ కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకుంటారు. సో కనకాచారి గారు, కేజీ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు ఎంతమంది చదువుతున్నారు? సుమారు తెలంగాణ ఆంధ్ర నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు తెలుగు విద్యార్థులు 100 మందికి పైగా ఉన్నారు. టోటల్గా ఆల్ ఓవర్ ఇండియన్ స్టూడెంట్స్ తీసుకుంటే 400 to 500 మెంబర్స్ ఉంటారు. ఈ ఆల్ ఇండియన్ స్టూడెంట్స్ అందరికీ ఒకటే హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్ పూర్తిగా సీసీ కెమెరాలని కూడా 5 star హోటల్లో మరిపించే విధంగా ఉంటుంది. తర్వాత పేరెంట్ పర్మిషన్ లేకుండా స్టూడెంట్స్ని ఎట్టి పరిస్థితులను బయటికి పంపడం జరగదు. టైట్ సెక్యూరిటీ, ఎస్పెషల్లీ కజకిస్తాన్లో ఫీమేల్ డామినేటెడ్ ఎక్కువ ఉంటుంది. 60% ఉమెన్స్ ఉంటే 40% మేల్ ఉంటారు. జాబ్స్ గిట్లా మాత్రం ఎక్కువ శాతం మహిళలే చేస్తారు కాబట్టి అక్కడ లేడీస్ కూడా సేఫెస్ట్ కంట్రీ అని మనం చెప్పవచ్చు. అట్లనే ఈ తెలుగు విద్యార్థులకు సపరేట్గా ఖమ్మం నుంచి డాక్టర్ రవితేజ గారు అక్కడ ఉండి మన తెలుగు విద్యార్థులను స్పెషల్గా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా టాపిక్ అర్థం కాకపోయినా కూడా అక్కడ ఉండి సొంత పిల్లలాగా చూసుకుంటూ మొత్తం మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాడు. సో తెలుగు పిల్లలందరికీ ఎలాంటి భయం లేకుండా డాక్టర్ రవితేజ గారు ఖమ్మం నుంచి ఎస్పెషల్లీ స్పెషల్ కేర్ తీసుకుంటూ 24 hours పిల్లలతో అందుబాటులో ఉంటాడని చెప్పొచ్చు. ఓకే ఓకే సార్, కన్సల్టెన్సీకి సంబంధించి ఒక ఏవి రెడీగా ఉంది, చూద్దాం. ఏవి ప్లీజ్. Kokshetau State Medical University is the leading government medical university of Kazakhstan. In Kokshetau, we provide physical as well as virtual classes by Indian professors. We are going to provide world-class medical education in Kokshetau, because of which our students cleared their MCS screening test in almost first attempt. We highly recommend Kokshetau State Medical University for those students who have a dream of clearing USMLE, PLAB and willing to settle in US and UK. Finally, if you don't get the seats in India, don't worry. We are here to shape you and make you as the best doctors in the country. We'll meet you in the Kokshetau State Medical University, Kazakhstan. విదేశాలలో వైద్య విద్య చదవాలనేది ఎంతో మంది కళ. కళ ఉంటే సరిపోదు. సరైన యూనివర్సిటీ, సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న దేశాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. 60 సంవత్సరాల చరిత్ర కలిగిన కజకిస్తాన్లోని కోక్షెతౌ యూనివర్సిటీ, అదే కేజీ స్టేట్ యూనివర్సిటీ, ఎంబీబీఎస్ చేయడానికి ఉన్నతమైన ఎంపిక. హలో డాక్టర్ అని అనిపించుకోవడం, ఒకరికి వైద్యం చేసే అవకాశం రావడం అదృష్టమే అని చెప్పాలి. ఈ మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్లో విజయం సాధించాలని అందరి విద్యార్థులకి ఉంటుంది. భారతదేశంలో లక్షల మందికి ఈ లక్ష్యం ఉన్నా సాధించే సాధనాలే లేవు. లిమిటెడ్ సీట్స్, లిమిటెడ్ కాలేజెస్ అండ్ లిమిటెడ్ ఆపర్చునిటీస్. భారతీయ విద్యార్థులకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, వేరే దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే మన దేశంలో డాక్టర్గా స్థిరపడొచ్చు. విదేశాలలో వైద్య విద్య పూర్తి చేసి వస్తే ఇక్కడ మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే కజకిస్తాన్లోని కేజీ స్టేట్ యూనివర్సిటీ ద బెస్ట్ చాయిస్.
నెంబర్ 1 గవర్నమెంట్ యూనివర్సిటీ ఇన్ కజకిస్తాన్. ఈ యూనివర్సిటీలో 7,000కు పైగా విద్యార్థులు ఉన్నారు. వేల మందిని డాక్టర్స్ గా మార్చిన ఘనత కేజీ స్టేట్ యూనివర్సిటీకి చెందుతుంది. 107 అకాడమిక్ ప్రోగ్రామ్స్, 60 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ. కేజీ స్టేట్ యూనివర్సిటీతో ప్రపంచంలోని 30 యూనివర్సిటీలతో కొలాబరేషన్ కలిగి ఉంది. 12 దేశాలతో అనుసంధానమైన సంస్థ కేజీ స్టేట్ యూనివర్సిటీ. ఎంసీఐ, WHO, ECFMG, MCC, EMC, IAUP, AMEE అండ్ AMSC వంటి అత్యుత్తమ సంస్థలతో రికగ్నైజేషన్ ఉన్న సంస్థ కేజీ స్టేట్ యూనివర్సిటీ. కేజీ స్టేట్ యూనివర్సిటీలో ఉన్న మరో గొప్ప విషయం 8,000 బెడ్స్ తో కూడిన 10 హాస్పిటల్స్ తో అసోసియేట్ అయ్యింది. భారతీయ విద్యార్థుల కోసం ఇండియన్ మెస్ అందుబాటులో ఉంటుంది. రుచికరమైన ఆంధ్ర ఫుడ్ లభిస్తుంది. వరల్డ్ క్లాస్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అందుబాటులో ఉంటాయి. 19 సబ్జెక్టులతో కూడిన 3D లెక్చర్ వీడియోస్ కలిగిన ట్యాబ్ ఫ్రీగా అందించడం మా ప్రత్యేకత. అన్ని సదుపాయాలు ఉన్న బెస్ట్ యూనివర్సిటీ కేజీ స్టేట్ యూనివర్సిటీ. MBBS పూర్తి చేయడానికి బెస్ట్ చాయిస్. విద్యార్థులకు అందుబాటులో ఇండియన్ హాస్టల్ ఉంటుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ కి వేరు హాస్టల్ వసతి కలదు. హాస్టల్లో ఉంటే తెలుగు హాస్టల్ వార్డెన్స్, కేర్ టేకర్స్ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు. కజకిస్తాన్ లో వాతావరణం భారతీయ విద్యార్థులకు అనుగుణంగా ఉంటుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ. అత్యుత్తమ టెక్నాలజీతో వరల్డ్ క్లాస్ టీచింగ్ సదుపాయం ఉన్న యూనివర్సిటీ కక్షతోవ్ యూనివర్సిటీ. కేజీ స్టేట్ యూనివర్సిటీ నెంబర్ 1 గవర్నమెంట్ యూనివర్సిటీ ఇన్ కజకిస్తాన్. ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కలవు. కేవలం 3 గంటలు మాత్రమే జర్నీ ఉంటుంది. రైట్, ఏవి చూసాం. డాక్టర్ భానుప్రకాష్ గారు, నెక్స్ట్ ఇండియన్ స్టూడెంట్స్కి అనుగుణంగా నెక్స్ట్ MBBS కోచింగ్ కేజీ యూనివర్సిటీలో ఎలా అందిస్తున్నారు? అదండి, ఇప్పుడు జనరల్గా మనము ఒక కరికులం, మెడికల్ కరికులం గురించి మాట్లాడితే 2019లో ఎప్పుడైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ ఫంక్షనింగ్ అయ్యే టైంలో దే హ్యావ్ చేంజ్డ్ ద కరికులం, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా అండి. ఎందుకంటే మనకు దశాబ్దాలుగా మనకి ఏదైతే ఓల్డ్ కరికులం అనేది ఉండేదో ఆ ఓల్డ్ కరికులంని మనకి కంప్లీట్లీగా చేంజ్ చేయడం అనేది జరిగింది. ఆ ఓల్డ్ కరికులంకి న్యూ కరికులంకి మనకు డిఫరెన్స్ ఏంటి అంటే, న్యూ కరికులం మనకి ఏదైతే ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారో దాని పేరు CBME కరికులం అనేది పెట్టారు. CBME అంటే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ కరికులం అన్నమాట. అంటే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది కూడా మనకు చెప్తుంటారు, మనకు ఎడ్యుకేషన్ అబ్రాడ్లో ఇస్తున్నాము, మనకు అక్కడ ఇండియన్ టీచర్స్ ఉన్నారు, అంతా ఉన్నారు, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ నో ఐడియా అబౌట్ what type of curriculum is happening in India, what type of curriculum is going to be implemented in the abroad education also. So ఈ CBME కరికులంలో డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి ఏదైనా కూడా మనం చదువుకున్నప్పుడు, ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇంజనీరింగ్కి మనకు మెడిసిన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం మెడిసిన్లో చదువుకున్న ప్రతి ఒక్కటి కూడా పేషెంట్ సెంట్రిక్గా ఉంటుంది. అంటే మనం డాక్టర్ ఎందుకు అవుతున్నాము, మనం మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు చదువుతున్నాము, ద ఫైనల్ గోల్ ఈస్ టు ట్రీట్ ద పేషెంట్. సో పేషెంట్ని ట్రీట్ చేయడానికి మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే, మనం చదువుకునే ప్రతి ఒక్కటి కూడా అది పేషెంట్ ట్రీట్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది, డయాగ్నోస్ చేయడానికి కానీ, మనకు ఆ పేషెంట్కి సంబంధించిన డిసీజ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని అర్థం చేసుకోవడానికి కానీ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మనం రోట్ లెర్నింగ్ మెథడాలజీ ఉందనుకోండి, ఇంతకుముందు మన కరికులం అదే ఉండే. రోట్ లెర్నింగ్ మెథడాలజీ అంటే ఏంటంటే, ఏదైనా సరే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బై హార్ట్ చేసుకోవడం, షార్ట్ ఆన్సర్స్ అని, లాంగ్ ఆన్సర్స్ అని బై హార్ట్ చేసుకోవడం, అండ్ ఫైనల్ ఇయర్లో వచ్చేసరికి మనం ఆ సేమ్ ఆన్సర్స్ అనేవి మనకు వస్తే రాయడం అయిపోతుంది. ఓన్లీ ఇంటర్న్షిప్లో లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఎవరైతే మనకు గ్రాడ్యుయేట్ MBBS డాక్టర్ ఉంటారో అప్పుడు ప్రాక్టీస్ ద్వారా మెజారిటీ ఆఫ్ ద క్లినికల్ స్కిల్స్ అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కానీ ప్రజెంట్ కరికులంలో అలా కాదండి. డే 1 నుంచి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక కేస్ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా సరే ఒక 22-year-old మేల్ పేషెంట్ ఇలా వస్తే, ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ తోటి వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారు, మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు, అంటే చదువుకున్న ప్రతి ఒక్కటి కూడా లింక్డ్ విత్ ద క్లినికల్స్ అనేది ఈ CBME కరికులం ప్రత్యేకత. అంటే దాన్నే మనము ఇంటిగ్రేటెడ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని అంటాము. ఈ సేమ్ కరికులంని తీసుకొని మీరు ఎవరైనా సరే, ఇప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ
ఎన్ఎంసీ వెబ్సైట్కి వెళ్ళి అండర్ గ్రాడ్యుయేట్ కరికులం అంటే మీకు 3 వాల్యూమ్స్ అనేటివి వస్తాయి. గూగుల్ మీరు చేసుకోవచ్చు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అనుగుణంగానే ఏదైతే మనకు నేషనల్ మెడికల్ కమిషన్ అనేది వచ్చిన తర్వాత, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోయిన తర్వాత కొత్త కరికులంని వాళ్ళ వెబ్సైట్ పెట్టారు. అదే కరికులంని మనకు అసోసియేట్ అయిన ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అక్కడ మనము ఇండియన్ టీచర్స్ని ప్లేస్ చేసి ఆర్ మనకు అక్కడ ఫారిన్ టీచర్స్ ఉన్నా సరే వీఆర్ గివింగ్ అవర్ ఓన్ కరికులం టు దెమ్, స్టేటింగ్ దట్. ఎందుకంటే మన కాలేజ్ మీద మనకు గ్రిప్ ఉంది, కాలేజ్ని మొత్తం మేనేజ్ చేసేది మనము, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని కానీ చేసేది మనం, కాబట్టి ఇది సాధ్యపడుతుంది. వేరే వాళ్ళకి సాధ్యపడకపోవచ్చు. ఎందుకు అంటే మనం బయట ఫారిన్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మన కరికులంని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎవరు ఒప్పుకోరు. కానీ ఎప్పుడైతే మనకు కంప్లీట్ కాలేజ్ అథారిటీ కానీ మన అండర్లో నడుస్తుందో, మేనేజ్మెంట్ మనమే ఉంటామో, ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఏదైనా చేయొచ్చు. నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, ఏది మంచిగా ఉన్నా లేకపోయినా సరే ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది మంచిగా ఉండాలి. ఎందుకంటే మనం లక్షలు కట్టి అక్కడ పోయి చదువుకొని వచ్చేది ఎడ్యుకేషన్ కోసమే. మనం 20-25 లక్షలు మనం స్పెండ్ చేసి తిరిగి వచ్చిన తర్వాత ద ఓన్లీ థింగ్ మనము ఆ కజాకిస్తాన్ నుంచి తీసుకొచ్చేది ఏంటి అంటే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మనం తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్కి ఈ కరికులంని మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల, ఇదే CBME కరికులంని మనం ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా మనకి ఏదైతే మీకు ఇంతకుముందు యానిమేటెడ్ వీడియో లెక్చర్స్ అని చెప్పామో ఆ లెక్చర్స్ కూడా మనకు CBME కరికులంకి అనుగుణంగానే మనం వెబ్సైట్లో మొత్తం ఒక ఆర్డర్లో మనం పెట్టడం అనేది జరిగింది. సో వీడియో లెక్చర్స్ అనుకోండి, లేదంటే లెక్చర్ నోట్స్ కానివ్వండి, లేదంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ కేసెస్. ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చిన తర్వాత MCA స్క్రీనింగ్ టెస్ట్ రాయడండి. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ అనేది 2021లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోయి వచ్చేసరికి 2026 అయిపోతుంది. 2026లో మనకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది వస్తుంది. అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది దర్ ఇస్ అ న్యూ ఎగ్జామ్ విచ్ ఇస్ గోయింగ్ టు బీ కండక్టెడ్ ఫర్ బోత్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఇంతకుముందు FMG అనేది ఓన్లీ ఫారిన్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళకే కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండియాలో ఒక లైసెన్స్డ్ డాక్టర్ లాగా ప్రాక్టీస్ చేయాలి అంటే ఖచ్చితంగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. ఆ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్లో కూడా పార్ట్ 1, పార్ట్ 2 అనేది పెట్టారు. పార్ట్ 1 అనేది మనం పాస్ అయితే మనకు పీజీకి సీట్కి సంబంధించి సేమ్ ఎగ్జామ్, మనకు లైసెన్స్ తీసుకోవడానికి కూడా సేమ్ ఎగ్జామ్. అంటే ఇప్పుడు దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద డాక్టర్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇండియా అండ్ ద డాక్టర్స్ హూ ఆర్ స్టడీయింగ్ అబ్రాడ్. Everyone will fall in the same bucket and everyone has to write the same exam called as national exit test. కాబట్టి ఈ కరికులంని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అదే కరికులంని చదువుకొని ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్కి ధీటుగా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని రావడం వల్ల we can challenge and we are ready to compete with any one in the world. ఓకే, సో కనకరాజు గారు, కేజీ యూనివర్సిటీలో ఫ్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సెమిస్టర్ వైజ్గా పే చేయొచ్చా? లోన్ ఏమైనా మీరు ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా? ఓకే, మహారాష్ట్ర నుంచి ఒక ఫైనాన్స్ కంపెనీ ఈ కాలేజీకి స్పెషల్గా లోన్ ఇస్తుందండి. 13,50,000 రూపాయలు మొత్తం ఇండియన్ మనీ టోటల్ కోర్సు డ్యూరేషన్కి కాలేజ్ ఫీజు అవుతుంది. బియాండ్ దిస్ ఫుడ్కి $100 కట్టుకోవాలి మంత్లీ. స్కాలర్షిప్స్, సోనూసు స్కాలర్షిప్ ఫర్ ఎవ్రీ ఇయర్ 3 టాప్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్లో టాప్ 3, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అంటే 5x3 15 మందికి ఎవ్రీ ఇయర్ ఫ్రీ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఒక ట్యాబ్తో పాటు అర్పన్ స్టెథోస్కోపు అండ్ 5 ఇయర్స్కు సంబంధించిన టోటల్ స్టడీ మెటీరియల్స్ ఇస్తారు. స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి 10th ఇంటర్మీడియట్, ఆధార్ కార్డ్ ఆఫ్ స్టూడెంట్ ఫాదర్ మదర్ అండ్ నీట్ అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు మా కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంస్థకి పంపించేసిన ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏదైనా కన్సల్టెన్సీ మా ఆఫీసులు సంప్రదిస్తే మీకు అడ్మిషన్ ప్రాసెస్ విధానం అని చెప్తారు. ఫైనాన్స్ తీసుకోవడం కూడా వెరీ ఈజీ. పేరెంట్కు ఎలాంటి రిస్క్ లేకుండా గవర్నమెంట్ జాబు లేదంటే ప్రాపర్టీ షూరిటీ ఇట్లాంటి ఏమీ అడగరు. ఈ ఫీజును అంటే $3,500 మాత్రమే కాలేజ్ ఫీజు. 2.5 లక్షలు, 1,25,000, 1,25,000 సెమిస్టర్ వైజ్గా కూడా కట్టుకోవచ్చు. ఇంకా దీంతోపాటు 3 అవర్సే ఫ్లైట్ జర్నీ ఢిల్లీ టు ఆస్థానా. చీపెస్ట్ ఫ్లైట్ రేట్స్ టు ది ఇండియన్ స్టూడెంట్స్ అండ్ పోవడం అంటే ఆఫ్లైన్ క్లాసులే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి సాధ్యమైనంత తొందరగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్లో అవకాశం కల్పిస్తాం. ఓకే, సో ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పారు. అండ్ ఫైనల్గా భానుప్రకాష్ గారు, ఇందాక మీరు చెప్పారు ఈ ప్రోసియం వీడియోస్ వల్ల విద్యార్థుల క్లినికల్ నాలెడ్జ్పై ఎలాంటి ప్రభావం పడుతుంది అంటారు? అంటే క్లినికల్ నాలెడ్జ్ అని ఒకటే కాదండి, మనం ఏదైనా సబ్జెక్ట్ అనేది చదువుకునేటప్పుడు దెర్ ఇస్ ఎ మెథడాలజీ ఆఫ్ స్టడీ.
ఓకే. సో మనకి ఇప్పుడు ఎస్పెషల్లీ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ఎవరైనా చెప్తారు మనం 10 గంటలు చదవాల్సి వస్తుంది, 8 గంటలు చదవాల్సి వస్తుంది అని ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వగానే. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత టైం అనేది ఎవరికి లేదు. మనకు 5:30కి 6 గంటల వరకు క్లాసెస్ అయిపోయి వచ్చిన తర్వాత ఉన్న సమయంలోనే అంటే మ్యాక్సిమం మనకు అంటే సాలిడ్గా కాన్సన్ట్రేటెడ్గా మనం 3 to 4 hours మనం చదవగలుగుతాము. బట్ వాట్ వీ రికమెండ్ ఆల్సో ద సేమ్, అంటే ఖచ్చితంగా మేము ఇచ్చే రిసోర్సెస్ ఆ 3 to 4 hours చదువుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో మీరు అడిగిన క్వశ్చన్ అంటే క్లినికల్ మీద ఎలా ప్రభావ పడుతుంది అని అన్నారు కదా, దానికి నేను చెప్పినట్టుగా మెథడాలజీ అనేది ఉంటుంది. ఏదైతే 5 to 6 టెక్స్ట్ బుక్స్ చదివే టైం లేదు కాబట్టి దానికి సంబంధించిన నోట్స్ కూడా అంటే 5 to 6 టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆథర్స్ నుంచి తీసుకున్న మెటీరియల్ అంతా ఒక దగ్గర చేర్చి మేమే ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ స్టూడెంట్కి టైం సేవ్ అవ్వడం అనేది అవుతుంది. అంటే ఫస్ట్ థియరీ పార్ట్లో అండి ఎవరైనా సరే బేస్మెంట్ అనేది చాలా బాగా ఉంటేనే దాని మీద మనం ఫ్లోర్స్ కట్టుకుంటూ వెళ్ళచ్చు, ఏ బిల్డింగ్ అయినా సరే. ఏదైనా ఇందులో కూడా అంతే, ద ఫండమెంటల్స్ ఇన్ ద బేసిక్ సైన్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో దాన్ని బట్టి క్లినికల్గా అంత బాగా రాణించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన కరికులం కానివ్వండి, ప్రజెంట్ రాబోయే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కానివ్వండి, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద క్లినికల్ ఆస్పెక్ట్స్. ఆ క్లినికల్ ఆస్పెక్ట్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి అంటే అనాటమీ బాగా తెలిసి ఉండాలి, అంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, దాని ఫంక్షన్ ఎలా జరుగుతుందో తెలిసి ఉండాలి, విచ్ ఇస్ కాల్డ్ as physiology, అండ్ హౌ ద బయోకెమికల్ రియాక్షన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద బాడీ అనేది ఖచ్చితంగా అవగాహన ఉండాలి, విచ్ ఇస్ ద బయోకెమిస్ట్రీ. అంటే ఈ ఫండమెంటల్ బేసిక్ సైన్సెస్లో మనకు ప్రాపర్గా గ్రిప్ రాగలిగితే వీటికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల క్లినికల్లీ రాణించగలుగుతాడండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా పేషెంట్ కానీ ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు కానీ ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ లాగా వెళ్ళరు, మీరు ఒక పేషెంట్ లాగా వెళ్తారు. సో ఒక పేషెంట్ ఒక క్లినికల్ కండిషన్ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ క్లినికల్ కండిషన్లో మనకు 10 సబ్జెక్టులు కలిపి ఉంటాయి. అనాటమీ ఉంటుంది. ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో మనకి ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, ఆ బోన్కి సంబంధించిన అనాటమీ తెలిసి ఉండాలి, ఇప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు దానికి సంబంధించిన పెథాలజీ తెలిసి ఉండాలి, అండ్ దాని క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్ తెలిసి ఉండాలి. అంటే ప్రతి ఒక్కటి కూడా 0 to మనకు 10 వరకు నాలెడ్జ్ అనేది కంప్లీట్లీగా ఉండాలి. అప్పుడే ఆ డాక్టర్ అనేది ప్రాపర్గా డయాగ్నోస్ చేయగలుగుతాడు. ఎప్పుడైతే ఒక మెడికల్ స్టూడెంట్ కానీ డాక్టర్ కానీ డయాగ్నోస్టిక్ స్కిల్స్ అనేవి టాప్ లెవెల్లో ఉంటాయో అప్పుడే ప్రాపర్ ట్రీట్మెంట్ చేయగలుగుతాడు. దానికేంటి మనం చాలామంది అంటాం ఈ డాక్టర్ ఫేమస్, ఆ డాక్టర్ ఫేమస్ అని. ఆ ఫేమస్ కానీ మంచి హస్తవాసి అని అంటాం. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఏ స్టూడెంట్ అయినా సరే పేరెంట్స్కి కూడా నేను చెప్పేది ఏంటి అంటే కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ గెయినింగ్ ద నాలెడ్జ్ డ్యూరింగ్ దిస్ 5 years. హౌ టు ఇంటిగ్రేట్ బిట్వీన్ ద మెడికల్ సబ్జెక్ట్స్ అంటే మేమున్నాం చూసుకోవడానికి, అండ్ ఖచ్చితంగా ఒక క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేమున్నాం. కానీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాల్సింది ఒక కళనే కాదు, ఆ కళ సాకారం అవ్వాలి అంటే సక్సెస్ఫుల్లీ కళ సాకారం అవ్వాలి అంటే మా వంతు కృషినే కాకుండా స్టూడెంట్ వంతు కృషి కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు క్వాలిటీ డాక్టర్ లాగా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ భానుప్రకాష్ గారు, థ్యాంక్ యూ కనకాచారి గారు. సో చూసారు కదండి, మీకు కూడా కేజీ యూనివర్సిటీలో ఏదైనా అడ్మిషన్ కావాలన్నా లేకపోతే ఈ టాపిక్ మొత్తానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. ఇది ఇవాల్టి కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.